హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అనుష. వెల్కమ్ టు ఫిల్మీ బీట్. టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ముందే ఉంటారు. మనకు తెలుసు కదా ఆ విషయం. ఒకే తరహా జానర్ సినిమాల్లో నటించకుండా తన స్టార్డమ్ ని మొత్తాన్ని పక్కన పెట్టేసి ఎప్పటికప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఇక మనం చూసుకుంటే గీతాంజలి సినిమా తర్వాత శివ సినిమా గాని, నిన్నే పెళ్లాడతా చేశాక అన్నమయ్య, సూపర్ సినిమా తర్వాత శ్రీరామదాసు సినిమాలు చేసే గట్స్ నాకే చెల్లింది. అందుకే ఆయన్ను ట్రెండ్ సెటర్ అని పిలుస్తూ ఉంటారు. 3.5 దశాబ్దాలుగా ఎన్నో పాత్రల్లో అలరించారు నాగ్. ఇప్పుడు కూలీ మూవీలో విలన్ గా కనిపించబోతున్నారు. మరి సైమన్ అనే ప్రతినాయకుడి పాత్రలో నాగ్ పూనకాలు తెప్పిస్తున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. ఇక కూలీలో ఆయన లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందట. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అవ్వడంలో నాగార్జున ఒక కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నాగ్ తన పాత్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. అవేంటో నేను మీకు చెప్పేస్తాను. మీరు రెడీ అయితే నేను కూడా రెడీ. సో కూలీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, శృతి హాసన్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ సైమన్ పాత్రను చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. అందుకు లోకేష్ కనకరాజ్ కు థ్యాంక్స్ చెప్పాలని కూడా చెప్పారు. ఇక లోకేష్ ఫస్ట్ స్టోరీ నరేట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు విలన్ రోల్ చేయడానికి రెడీగా ఉన్నారా సార్? మీరు రెడీగా లేకపోతే మనం కాసేపు సినిమాల గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఒక కప్ కాఫీ తాగి నేను వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం అని అన్నాడట. సరే స్టోరీ చెప్పు అన్నారట నాగార్జున. అలా సైమన్ క్యారెక్టర్ తోనే కథ చెప్పడం స్టార్ట్ చేశాడట లోకి. అయితే అంతా బాగుంది, కానీ ఆ పాత్ర ఎంతవరకు వెళ్తుంది, అసలు నేనే ఆ పాత్ర ఎందుకు చెయ్యాలి అని అడిగారట నాగార్జున. దానికి లోకేష్, నాగ్ సార్, రక్షకుడు సినిమాకి నేను పెద్ద ఫ్యాన్. మీ స్వాగ్, స్టైల్, లాంగ్ హెయిర్, ఫంక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు సేమ్ క్యారెక్టర్ కావాలి, కానీ కాస్త క్రూరంగా కావాలి అన్నాడట. అయితే నేను సినిమా ఓకే చేసిన వెంటనే రక్షకుడులో మాదిరిగా లాంగ్ హెయిర్ పెంచమని కోరాడు. అప్పటి నుంచే జుట్టు పెంచడం స్టార్ట్ చేశానని నాగార్జున తెలిపారు. ఇక లోకేష్ కనకరాజ్ కి బ్యాట్మ్యాన్ సినిమా, అందులోని క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టమని శృతి హాసన్ చెప్పారు. దీన్ని నాగ్ కొనసాగిస్తూ బ్యాట్మ్యాన్ సినిమా నుంచే సైమన్ పాత్ర రాసుకుని ఉంటాడని చిన్న లీక్ ఇచ్చారు. అంతేకాదు, లోకేష్ మైండ్ లో బ్యాట్మ్యాన్ లో హిత్ లెడ్జర్ పోషించిన జోకర్ పాత్ర ఉందని అనుకుంటున్నా, ఆ పాత్రలో ఉన్న మ్యాడ్నెస్ ఇక్కడ సైమన్ పాత్రలో పెట్టుకుంటున్నాడని భావిస్తున్నా. అందుకే నా డ్రెస్సులు కూడా పర్పుల్ అండ్ క్రీమ్ కలర్ లో ఉండేలా డిజైన్ చేయించాడు. నేను అవి వేసుకున్న తర్వాత చూసి నేను కోరుకున్న లుక్ ఇదేనని లోకి అన్నాడు అని నాకు తెలిపారు. నేను ఎప్పుడు అలాంటి కలర్స్ ఉన్న డ్రెస్సులు వేసుకోలేదు, ఎందుకంటే అవి క్యాజువల్ గా ఉండవు, కాస్త వింతగా ఉంటాయని నాగార్జున చెప్పారు. అయితే జోకర్ మాదిరిగా తన నోటికి కూడా స్కెచెస్ పెట్టలేదని నవ్వుతూ అన్నారు. ఇక నాగ్ గతంలో అంతం, కిల్లర్ వంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు, మనం చూసాం. కానీ ఈసారి పూర్తి స్థాయి విలన్ గా కూలీలో సైమన్ గా అలరిస్తున్నారు నాగ్. నెగిటివ్ పాత్ర అయినా కూడా హీరోకి ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా ఉండేలా డిజైన్ చేసినట్లు మనకు తెలుస్తోంది. 6 నరేషన్ల తర్వాత నాగార్జున ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇక జోకర్ నెగిటివ్ క్యారెక్టర్ అయినా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన పని లేదు. అలాగే కూలీలో కూడా సైమన్ పాత్ర అదే విధంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందంటూ నాకు చెప్పుకొచ్చారు. మరి మీరు ఇప్పటికే సినిమా చూసుంటే జోకర్ క్యారెక్టర్ తో సైమన్ క్యారెక్టర్ కి ఏమైనా పోలికలు ఉన్నాయా లేదా అనేది కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.